వీళ్ళు ఎవరి దగ్గరికి అయితే పంతుల కాడికి వెళ్తారో విషయాన్ని నమ్ముతున్నారు. ఎంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అనేది మనకు తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు చెప్పింది మనం మూట కట్టుకుంటే ఎట్లా? అందుకని నేను సమాజ సేవ చేయాలి. సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి మీరు నమ్మండి. జ్యోతిష్ శాస్త్రం అనేది మీ నమ్మటం నమ్మకపోవటం అనేది ఎవరి పర్సనల్. అది నమ్మినప్పుడు మోసపోతే ఎట్లా? 24,000, 30,000, 50,000 కొంతమంది ఇంటే నాకు బలిబాధ 50,000 కట్టొచ్చారు. ఎందుకు కట్టొచ్చారు? కుజదోషం. అసలు కుజదోషమే లేదు మీకు. నేను చూపిస్తున్నాను, ఆ సాఫ్ట్వేర్లో చూపించాను. నేను సాఫ్ట్వేర్ చెప్తాను కాబట్టి, కోడింగ్ అనేది చెప్తాను కాబట్టి ఆ సాఫ్ట్వేర్లోనే మీకు ప్రూఫ్లు చూపిస్తున్నాను. తర్వాత నేను ఒక ఫేమస్ వాళ్ళు మీకు టీవీలో వచ్చేస్తున్న వాళ్ళవి కూడా చెప్తున్నాను, ప్రమాణాలు ఇస్తున్నాను, ప్రామాణికరం. అవన్నీ చూడండి. ఇప్పుడు నేను చూపిస్తాను. దాన్ని పట్టుకొని మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని నా బాధ. అర్థమైందా? టీవీలో మంచి వాళ్ళు వచ్చి చెప్తున్నారు, మంచి క్లాసులు నడుస్తున్నాయి. అవన్నీ చూడండి, నేర్చుకోండి. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నేను చెప్పేది, నేనేం చెప్పాను? కుజుడు 1, 2, 4, 7, 8, 12లో పాపిగ్రహంగా ఉంటేనే కుజదోషం వర్తిస్తుంది. నేను దానికి ప్రమాణం చెప్తాను. దానికి ఎవరు చెప్తారంటే మన గతి సార్ చెప్తాడు. గోపాల్ సార్ ఎక్కడి నుంచి అంటే హైదరాబాదు. గతి అంటే గోపాల్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆయన చెప్తాడు. అది వినండి, కొంచెం ఆ వీడియో వింటే మీకు కొంచెం క్లియర్ అవుతుంది. కూడా ప్రత్యేకించి వివాహానికి వర్తించాలి అంటే ఇక్కడ చేయబోతున్నాను. కుజదోషం అంటే ముఖ్యంగా కుజుడు పాపిగా ఉన్న వారికి కుజదోషం వర్తిస్తుంది. నెంబర్ 1. ఆ కుజదోషం కూడా ప్రత్యేకించి వివాహానికి వర్తించాలి అంటే ఆ కుజుడు పాపిగా 7వ భావాన్ని 8వ భావాన్ని చూస్తూ ఉండటం కానీ జరగాలి. అంటే ఎవరికైనా వాళ్ళ జాతకంలో కుజుడు 1వ స్థానంలో కానీ, 2వ స్థానంలో కానీ, 4వ భావంలో కానీ, 5వ భావంలో కానీ, 7వ భావంలో కానీ, 8వ భావంలో కానీ, 12వ భావంలో కానీ, గుర్తుపెట్టుకోండి ఈ అంకెలు. లగ్నం నుంచి ఈ భావాల్లో కనుక కుజుడు ఉంటే, కుజుడు పాపిగా ఉంటే కుజదోషం వర్తిస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి మేష లగ్నానికి కుజదోషం లేదు, అలాగే కటక లగ్నానికి లేదు, సింహ లగ్నానికి లేదు, వృశ్చిక లగ్నానికి, ధనుర్లగ్నానికి, మీన లగ్నానికి కుజదోషం లేదు. ఈ 6 లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు. మిగిలిన 6 లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి అంటే వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, మకర లగ్నం, కుంభలగ్నం, ఈ లగ్నంలో పుట్టిన వారికి కూడా కుజుడు ఈ 1, 2, 4, 5, 7, 8, 12 ఈ భావాల్లో కనుక లేకుండా ఉంటే వారికి కూడా కుజదోషం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వివాహ సమయంలో కుజదోషం వారికి వర్తించదు. ఎందుకని వివాహం సమయంలో ఎందుకు కుజదోషాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే కుజుడు యవ్వన కారకుడు. అంటే 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు యవ్వనం కింద లెక్కేస్తారు. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే, ఈ మనం వేసిన ఇతనికి కుజుడు 12వ భావంలో ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంది? కుజుడు 7, 8, 7 వివాహం, 8 వివాహ జీవితం. కాబట్టి ఈ భావాల్లో కుజుడు ఉండకూడదు, ఈ భావాలని చూడకూడదు ఆయన చెప్పింది. ఓకే, సో ఆ ప్రకారం ఏంటంటే 12లో ఉన్నాడు, ఉండకూడదు. కానీ కుజుడు ఇక్కడ పాపిగా లేదు, కుజుడు శుభుడుగా ఉన్నాడు. మీకు నేను ప్రూఫ్లు చెప్పాను, ఆయనకి శుభగ్రహాలు వేసి చూపించాను. ఈ లగ్నానికి, ఈ మేష లగ్నానికి, ఈయన కొన్ని మేష లగ్నానికి, కర్కాటక లగ్నానికి, సింహ లగ్నానికి అట్లా 6 లగ్నాలు చెప్పాడు. ఆ 6 లగ్నాల వాళ్ళకి కుజదోషం అసలు ఉండదని చెప్పాడు. ఓకే, ఈయన గతి అని గోపాల్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ నుంచి క్లాసులు చెప్తారు. వినండి, విని ఎంతోమంది, ఇప్పుడు మీరు ఒకరు నచ్చలేదు అంటే ఇంకొకటి చూడండి, ఇంకొక వీడియో చూడండి. శ్రీకాంత్ శర్మ అని చాలా మంచి వాళ్ళు చెప్తా ఉంటారు, పెద్ద వాళ్ళు. వాళ్ళందరి వినండి. మనం ఖాళీగా కూర్చొని టీవీ సీరియల్స్, సినిమాలు చూసే కాడి కొంత నాలెడ్జ్ ఏంటంటే మన పిల్లల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న వివాహాన్ని ఎవరో తెలిసి తెలియని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు తెలిసి తెలియక ఏదో చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది అయితే భయంకరంగా భయపెట్టేసి రాగి చెట్టుకు పెళ్లి చేయాలి, చెట్టు నరికేయాలి, లేకపోతే అరటి చెట్టుకు కట్టాలి, నరికేయాలి, కొండకి పగలగొట్టాలి, లేకపోతే ఇట్లా చచ్చిపోతారు అని భయపెట్టేస్తూ ఉన్నారు.
ఇవన్నీ ఏంటంటే చూస్తానికి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు. నేను ఇవేంటే నాకు కొంచెం బాధేస్తుంది. నువ్వు చెప్తే రీజన్ ఉండాలి దానికి. ఒక శాస్త్రాన్ని నమ్మితే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నాకు లేదు జ్ఞానం, నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను, ప్రూఫ్లు చూపిస్తున్నాను మీకు. నేను ప్రతి ఒక్కటి చేసేదానికి చూపిస్తాను, ఇందులో నా పరిశోధించాను, నేను ఏం చూశాను దానికి ప్రూఫ్ ఇది. నా సొంత మైండ్ తోటి నాకు తెలియదు, నేను పరిశోధనలు చేస్తున్నాను, చూస్తున్నాను, వీడియోస్ చూస్తున్నాను, 1 కాదు 2 చూస్తున్నాను, 3 చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. ఓహో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది చెప్తున్నాను మీకు. నేను అర్థమైంది. ఇంత క్లియర్గా వాళ్ళు చెప్పినప్పుడు అసలు కుజుదోషమే లేకపోతే ఉంది అని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర ఈ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళకి మళ్ళీ అది చెప్పి ఇది చెప్పి భయపెడతారు. ఇట్లా చేసేది జ్ఞానం అనేది నలుగురికి పంచేది. అంటే మిమ్మల్ని నేను ఎవరిని కూడా నేను ఏలెత్తి చూపించటం లేదు. కాకపోతే నాకు నచ్చని విషయం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చూపించి డబ్బులు తీసుకోవటం అనేది నాకు నచ్చని విషయం. అది చాలా బాధాకరమైన విషయం. ఓకే, కాబట్టి మీరు తెలుసుకోండి, మీకు అన్ని నేను ప్రూఫ్లు ఇస్తాను. ఇప్పుడు ఈ బాబుకు శుభగ్రహం అయిపోయింది కదా, కుజుడు. మన గోపాల్ సార్ చెప్పారు, నేను దాంట్లో చూపించాను అవన్నీ. ఇక్కడ కుజుడు కేంద్ర ఫలితాలు 1, 5 అంటే సూర్యుడు, 9 అంటే గురుడు, వీళ్ళు శుభగ్రహాలు, కుజుడు సూర్యుడు. మిగతా పాపగ్రహాలు అంటే స్థిర శుభులు అంటారు. ఈ 1కి ఎప్పుడు కూడా 7 అంటే ఇక్కడ వస్తుంది. 7కి ఇది 1కి 7. ఓకే, 5కి 7 అంటే 5కి 7 ఇక్కడి నుంచి లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ వస్తుంది. ఓకే, 1కి 7 అంటే ఇది, అంటే 3, 7, 11 ఇది 7. ఇక్కడ వచ్చేసి బుధుడు శుక్రుడు. ఈ లొకేషన్ని తులా లగ్నానికి శుక్రుడు. ఓకే, 3 ఎక్కడ వస్తుంది, ఇది మిథున లగ్నం. 3, 7, 11 ఇది 11 శని. ఇది వచ్చేసి కుంభలగ్నం, కుంభరాశికి వచ్చేసి శని. 3 అంటే బుధుడు, 7 అంటే శుక్రుడు. బుధుడు, శుక్రుడు, శని వీళ్ళు పాపగ్రహాలు. నేను చూపించాను అక్కడ మీకు బుధుడు, శుక్రుడు, శని పాపగ్రహాలని ఎక్కడ చూపించాను. ఈ బాబుకి నేను ఒకరి పేర్లు అని వేయలేదు, నేను అలా ఒక టైం తీసుకున్నాను. ఆ టైంలో పుట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడికి శుభగ్రహాలు శని, బుధుడు, శుక్రుడు పాపగ్రహాలు, కుజుడు, సూర్యుడు, గురుడు, చంద్రుడు శుభగ్రహాలు. ఈ నేను ప్రూఫ్లతో, నా సొంతగా చెప్పలేదు. ఇవన్నీ నేను మీకు చెప్పేదంతా ప్రూఫ్లతో చెప్తాను. నేను పరిశోధించిందంతా నేను ఇప్పుడు తెలుగులో చెప్పాను, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో చేసి పెడతాను. మీరు అన్ని చూడండి, ఎన్నో వీడియోలు దొరుకుతూ ఉంటాయి, వాటిని చూసి నేర్చుకోండి. కుటుంబంలో పిల్లలకి మీరు ఇంత ఒక శుభకార్యానికి వెళ్తా డౌట్లతోటి వాళ్ళ 4, 5, 6 అందరు కన్ఫ్యూజ్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు మీ దగ్గర, తెలియదు, పాపం ఇబ్బంది పెడతా ఉంటారు. నాలెడ్జ్ అనేది నేర్చుకోండి, తప్పులేదు. నాలెడ్జ్ ఈ రోజుల్లో, పాత రోజుల్లో పుస్తకాలు చదవాల్సి వచ్చేది. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఎంతో మంచి వాళ్ళు వచ్చి మీ కళ్ళ ముందు వచ్చి మీకు బాగా డాక్టర్లు చెప్తారు, ఎముకల ప్రాబ్లం వచ్చింది డాక్టర్ చెప్తాడు. ఓకే, పోతే మంచి డాక్టర్లు వచ్చి వీడియోస్ చెప్పిపోతూ ఉంటారు జాగ్రత్తలు ఏంటి ఆరోగ్యం గురించి. సో నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాల్సింది, ఇక్కడ మనం ఇంకోసారి ఏం చెప్తారంటే కుజుడు తన పక్క చూపుతో కానీ స్ట్రైట్ లుక్తో కానీ గ్రహ వీక్షణాలు అంటారు. కుజుడు ఇక్కడ ఉన్న స్థానాన్ని నుంచి ప్రతి గ్రహం ఏడో అంటే దాన్ని స్ట్రైట్ లుక్ అంటారు. ఇప్పుడు 7వ స్థానం ఇది, ఇక్కడ చూస్తుంది. లేదు అంటే తన పక్క చూపుతోటి 4, 8 అంటే 4వ స్థానం ఇది, 8వ స్థానం ఇది. ఈ స్థానం ఏంటి, వివాహం కదా. ఇక్కడ చూస్తుంది, దాన్ని పక్క చూపులు అంటారు. కుజుడికి, గురుడికి, కుజుడికి, శనికి పక్క చూపులు ఉంటాయి. ప్రతి గ్రహం డైరెక్ట్ గా తన ఉన్న పొజిషన్ నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. ఇప్పుడు కుజుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ స్థానాన్ని చూస్తాడు. పక్క చూపుతోటి ఈ స్థానం 3 అంటే ఇక్కడ నుంచి 4 అవుద్ది, ఇక్కడ నుంచి ఇది 8 అవుద్ది. అప్పుడు కుజుడు ఈ 8వ స్థానాన్ని, 8వ భావాన్ని చూస్తున్నాడు, అంటే 7. ఓకే, ఇక్కడ నుంచి 8 అవుద్ది. కాబట్టి చూసినా కూడా కుజుడు శుభగ్రహం. ఇక్కడ పాపగ్రహం అయితే ఈ కుజుడు ఈ 12వ భావంలో నుంచి తన పక్క చూపుతోటి ఈ భావం అంటే 7, ఇక్కడి నుంచి కౌంట్ చేస్తే 8, 1, 2 ఇట్లా